పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుపై భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురిపెట్టిందా? కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది దేశం. పాకిస్తాన్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుందా? ఇందుకోసం భారత ప్రభుత్వం ఉపగ్రహాల ద్వారా నిఘా పెంచాలని భారత్ నిర్ణయించిందా? ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్న శ్రీహరికోటలో తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఈ సందేహాలకు సమాధానం వస్తుంది. దీనికోసం పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు నిఘా పెట్టే ఓ గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దీనికోసం జూన్లో అత్యాధునిక EOS-9 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది ఇస్రో. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ శత్రు దేశం కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పరిశోధన సంస్థ ఇస్రో సర్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV C-61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షల్లోకి పంపే ఏర్పాట్లు చకచకా చేస్తోంది. C-బ్యాండ్ సింథటిక్స్ ఎవర్చర్ రాడార్ ను అమర్చిన EOS-9 సర్వం సిద్ధం చేసింది ఇస్రో. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందున పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ రాడార్ శాటిలైట్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రిజల్యూషన్ తో కూడిన భూ ఉపరితల చిత్రాలను తీయగలదు. భారత్ కు ఇప్పటికే అంతరిక్షంలో 50కి పైగా ఉపగ్రహాలున్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి జత కలపనుంది. ఇప్పటికే అధునాతన కార్టోసాట్ 3 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతూ ఫోటోలు అందిస్తుంది. కానీ ఇది రాత్రి వేళల్లో పనిచేయదు. దీంతో శత్రువులు తమ ఆయుధాలను రాత్రి వేళల్లో తరలించగలుగుతున్నారు. తాజాగా PSLV C-61 రాకెట్ ద్వారా ప్రయోగించబోయే హై ఎండ్ EOS-9 నుంచి శత్రువులు రాత్రి వేళల్లో కూడా తప్పించుకోలేరు. ఈ రాడార్ శాటిలైట్ 24/7 ఎలాంటి వాతావరణంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రు సైనికుల కదలికలను ఎట్టే పట్టేస్తుంది. వాటి ఛాయాచిత్రాలను పూర్తి హై రిజల్యూషన్ తో భారత సైన్యానికి అందుబాటులోకి తేనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక వద్ద PSLV C-61 రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.